ప్రభువైన యేసుక్రీస్తు నామములో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాలపు దేవుని మాట సామెతలు 19వ అధ్యాయము 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. జాన్, జేమ్స్ ఇద్దరు స్నేహితులు. తమ పేదరికాన్ని బట్టి వేరే దేశానికి వెళ్ళి డబ్బు సంపాదించి జీవితంలో స్థిరపడాలి అని అనుకున్నట్లుగానే వేరే దేశానికి వెళ్ళి డబ్బు సంపాదించి తిరిగి వారి స్వగ్రామానికి వెళ్తూ ఈ డబ్బుతో నేను వివాహం చేసుకుని చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతాను అని జేమ్స్ తన స్నేహితునితో చెప్పి, మరి నీవు ఈ డబ్బుతో ఏమి చేస్తావు అని అడగగా, జాన్, నేను ఈ డబ్బుతో బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదించి తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పినప్పుడు జేమ్స్ జాన్తో, తొందరపడి నీవు ఈ డబ్బు ఎవరి చేతిలో పెట్టవద్దు, ఎంతో కష్టపడితే ఈ డబ్బు మనం సంపాదించగలిగాము అని చెప్పిన జాన్ వినలేదు. కొద్ది రోజుల తర్వాత జాన్ తొందరపడి ఆలోచించకుండా తన డబ్బు మొత్తం బిజినెస్ కోసం తన స్నేహితుని చేతిలో పెట్టినప్పుడు తన స్నేహితుడు ఆ డబ్బు తీసుకుని పరారయ్యాడు. జేమ్స్ మాత్రం ఆ డబ్బుతో వివాహం చేసుకుని చిన్న వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా తన కుటుంబంతో జీవిస్తూ ఉంటాడు. తొందరపాటు నిర్ణయం తీసుకున్న జాన్ మోసపోయాడు. ఆలోచించి నిర్ణయం తీసుకున్న జేమ్స్ ఆనందంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, తొందరపాటు చాలా ప్రమాదకరమైనది. తొందరపాటు వల్ల ఎన్నో కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, సంతోషం లేకుండా పోయాయి. తెలివి కలిగిన జేమ్స్ సంతోషంగా ఉన్నాడు. తొందరపడ్డ జాన్ దారి తప్పిపోయాడు. తొందరపాటు నిర్ణయాల వల్ల చాలామంది అప్పుల పాలయ్యారు. అప్పుల పాలవ్వడం మాత్రమే కాకుండా చాలా నష్టాలు, కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. మార్తకు తొందరపాటు ఎక్కువ. తన తొందరపాటు వలన విసుగు చెంది మరియను పని చేయడానికి పంపించు, చాలా పని ఉంది అని మార్త అన్నప్పుడు యేసు, మార్తా, పనులను గూర్చి ఎందుకు అంత తొందరపడుచున్నావు? ఉత్తమమైన దాన్ని మరియ ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పినట్లు లూకాసు సువార్త 10వ అధ్యాయము 40వ వచనం నుంచి 42 వచనాల్లో మనం చూడవచ్చు. మానవులు దేనికి తొందరపడాలి, దేనికి తొందరపడకూడదు అన్న విషయాన్ని ఆలోచిస్తే ఈ భూ సంబంధమైన వాటి కోసం మనం తొందరపడకూడదు. ఉదాహరణ, వివాహం, వ్యాపారం మొదలైన వాటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వీటి కోసం తొందరపడకూడదు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విధవరాలు తనకు న్యాయం చేయమని న్యాయాధిపతి వద్దకు వెళ్ళి ఆ న్యాయాధిపతిని బ్రతిమిలాడి గోజాడి మాటికి ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ న్యాయాధిపతి, ఈ విధవరాలు నన్ను చాలా తొందర పెట్టుచున్నది, ఈమె నన్ను తొందర పెట్టకుండా ఉండాలంటే ఈమెకు న్యాయం తీర్చాలి అని తనలో తాను అనుకున్నట్లు లూకాసు సువార్త 18వ అధ్యాయము 1-5 వచనాల్లో మనం చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, తొందరపాటు దేనిలో ఉండాలి? ప్రార్థించుటలో, వాక్యం చదువుటలో, మందిరానికి వెళ్ళుటలో, సువార్తకు వెళ్ళుటలో, పరిచర్య చేయుటలో తొందరపాటు ఉండాలి. విధవరాలు న్యాయం చేయమని ఆ న్యాయాధిపతిని తొందర పెట్టింది. ఆమెకున్న సమస్య, దిగులు, చింత, కలవరం, కన్నీరు తుడిచివేయబడ్డాయి. మార్త విస్తారమైన పనుల గురించి తొందరపడింది. ఆమె తొందర ఆమెకు దిగులు, చింత, విచారమును తెచ్చిపెట్టాయి. తెలివి కలిగిన మరియా విధవరాలులా బ్రతుకుదాం. తొందరపడ్డ మార్త, జాన్లా కాక మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.